అంటే నేను మీరు ఈ మాట చెప్పిన తర్వాత నాకు ఎప్పుడో ఎన్టీఆర్ గారు అనుకుంటా, సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక సినిమా షూటింగ్ టైంలో పెద్దబ్బాయి చనిపోయాడు, ఒంట్లో బాగాలేదన్న టైంలో ఆ షూట్ కంప్లీట్ అయ్యాక కానీ అక్కడ సెట్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు అన్న సిచ్యువేషన్ ఒకటి జరిగింది. సో నాకు మీరు మాట్లాడుతున్నప్పుడు అది గుర్తొచ్చింది. నేను ఎవరికీ చెప్పలేదు మేడం, కానీ వాళ్ళకే తెలిసింది. నాకు ఇమీడియట్లీ నాకు ఫ్లైట్ కావాలి, నేను వెళ్ళాలని చెప్పి వాళ్ళకి చెప్పడం అవన్నీ. మరి ఎలా చేసావన్నా అన్నారు. అన్న మీ వర్క్ నేను వేస్ట్ చేయలేను కదన్నా, ఇప్పుడు ఇది నేను బాధపడి నా విషయం మీకు చెప్తే మీరు బాధపడతారు, ఎందుకని చెప్పి నేను చెప్పలేదని ప్యాకప్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పాను. నిజంగా గ్రేట్ అండి. అంటే చాలా వరకు మన బాధని మనం కంట్రోల్ చేసుకోలేము, బట్ మీరు కంట్రోల్ చేసుకొని మీ పని కంప్లీట్ చేసుకొని వచ్చారు. బట్ మనం చేసే పనికి డబ్బులు ఇవ్వడం అన్నది అందరూ ఇవ్వరు, కొంతమంది ఎగ్గొట్టేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైనా సుమన్ శెట్టి గారికి జరిగిందా? 40 చెక్కులు ఉన్నాయి మేడం. అలాగా ఎన్ని? 40 చెక్కులా? బౌన్స్ అయింది. అయ్యో, అంటే మరి ఎలా మేనేజ్ చేసేవారు? అంటే ఒకటి మేడం, అందరూ మంచి మంచి కంపెనీస్ మేడం, అందరూ తెలిసిన వాళ్ళే మేడం. వాళ్ళతో ఒక్కొక్క మూవీ వచ్చి 15 days, 20 days, 30 days మూవీస్ చేసినవి అవి కూడా చాలా వరకు బౌన్స్ అయ్యాయి. యాక్చువల్లీ మా మెంబర్ మన కంప్లైంట్ ఇవ్వచ్చు, అవి నాకు బ్యాక్ వస్తాయి, కానీ నేను అక్కడ వరకు వెళ్ళలేదు. ఎందుకంటే పోలే వాళ్ళు ఉంటే 100%, ఎందుకంటే వాళ్ళతో ఫస్ట్ టైం కాదు మేడం, 3వ మూవీ 4వ మూవీ చేసినది. ఎప్పుడూ నాకు అలా కావలేదు, ఈసారి అలాగైంది ఎందుకు అని ఆలోచిస్తే ఆ మూవీ వల్ల లాస్ అయ్యారు. సరే ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఉన్నప్పుడు మనకి ఇచ్చారు, మనకి ఎక్కడే ఇబ్బంది పెట్టలేదు అంటే మనం అర్థం చేసుకోవాలి మినిమం అని చెప్పి నేను అలాగ కొన్ని లైట్గా తీసుకున్నాను మేడం. ఓకే, ఒక ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేశాక 12 ఏళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు మీరు. ఏ సినిమాలో అయినా సరే సుమన్ శెట్టి కంటూ ఒక క్యారెక్టర్ పక్కా ఉండేది కదా, కానీ ఏ క్యారెక్టర్ చేసేటప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేసేవారు? అండ్ అంటే లైక్ మీ లైఫ్ లాంగ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అని అంటే ఏ క్యారెక్టర్ గురించి చెప్తారు? బృందావన్ కాలనీ మేడం. ఓహో, ఎందుకంటే ఆ సెట్లో కానీ అన్నీ రియల్గా మీరు సినిమా చూస్తున్నప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్ ఫన్ ఎంజాయ్ చేశారో, మేము సెట్లో అలా ఫన్గా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం మేడం. మొత్తం సీన్స్ కానీ అన్నీ, అంటే ఆ టెన్షను కొంచెం ఆ భయం, కానీ ఎంజాయ్ చేసేవాళ్ళం మేడం, బాగా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం మేడం. ఓకే, 7 బైజీ బృందావన్ కాలనీలో ఆ పాట బావలు, ఓకే మీ అబ్బాయి చూసారా? చూపించారా? ఏమన్నారు మరి మీ అబ్బాయి? అది రిలీజ్ అయింది కదా మేడం, అప్పుడు థియేటర్కి తీసుకెళ్ళి అందరికీ చూపించాను, వాళ్ళు నవ్వున్నారు పిల్లలు. ఓకే, షూటింగ్ టైంలో ఆ సీన్ పర్టికులర్గా ఆ సీక్వెన్స్ చేస్తున్నాం, ఎందుకంటే రవికృష్ణ గారిది ఆ సినిమా తర్వాత ఐ డోంట్ థింక్ సో ఇంకో సినిమా ఏది కూడా అంతలా ఆడింది ఏది లేదు. అండ్ మీరు తమిళ వర్షన్లో కూడా సేమ్ క్యారెక్టర్ మీరే చేశారు కదా, సుమన్ శెట్టి గారిని కొట్టేవాళ్ళు ఎవరు లేరు ఆ క్యారెక్టర్లో. సో ఆ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు లైక్ ఎన్ని టేక్స్ తీసుకున్నారు, ఏమైనా మీరు కొంచెం, ఎందుకంటే హైలైట్ ఆఫ్ ద సీన్ మీరే సారీ కట్టుకోవడం అది అయ్యే మనం, ఎందుకంటే ఫ్రెండ్స్ మొత్తం ఒక 5-6 మెంబర్స్ అందరూ డ్యాన్స్ చేస్తాము. అది కొంచెం అది ఎన్ని టేక్స్ అన్నది గుర్తులేదు, కానీ ఆల్మోస్ట్ బాగా టైం తీసుకుంది మేడం. ఎందుకంటే గ్రూపు వేయకపోయినా, నాకు సరిగా రాకపోయినా కొంచెం టైమింగ్ మిస్ అయ్యేది, అలాగా అయ్యేది మేడం. ఎన్ని టేక్స్ అన్నది గుర్తులేదు, కానీ బాగానే. ఎన్ని భాషలు మాట్లాడగలరు? తెలుగు మాట్లాడతాను మేడం, తమిళ్ మాట్లాడతాను, ఇంగ్లీష్ కొంచెం వచ్చిందని ఇంగ్లీషు, ఓకే అంతే మేడం. హిందీ అర్థమవుతుంది కానీ మాట్లాడలేను. హిందీ అర్థమవుతుంది మాట్లాడలేను. ఓకే, ఏంటి ఒక టాప్ హీరో మిమ్మల్ని కొంచెం వెయిట్ లాస్ అవ్వమని చెప్పారంట అప్పట్లో, ఎవరా హీరో? అన్నారు మేడం. అన్నారు, మరి గుర్తులేదా, చెప్పాలనుకోవట్లేదా? కళ్యాణ్ గారు ఒక షూటింగ్ టైంలో కలిసినప్పుడు యా మిమ్మల్ని వెయిట్ కొంచెం లాస్ అవ్వమని, పేరు మా స్టార్ పేరు వినాలని నాకు తెలుసు. సో ఏంటి ఆ సందర్భం చెప్పండి కళ్యాణ్ గారితో. అంటే ఓవర్ వెయిట్ అవుతున్నా, అది మన సర్దార్ గబ్బర్ సింగ్ మేడం. ఆ టైంలోని అంటే అన్నవరం చేశాను మేడం ఫస్ట్. తర్వాత ఆ సినిమాకి ఈ సినిమాకి ఎక్కువ కొంచెం ఫ్యాట్ వచ్చేస్తుంది స్టమక్ కానీ ఇది కానీ అని అన్నారు మేడం. అది చెప్పారు, ఆమ్లా జ్యూస్ అండ్ దెన్ మన కలమంద అవన్నీ తాగమని సజెస్ట్ ఇచ్చారు మేడం నాకు. నేను అదైతే చేశాను. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్టాప్ చేశాను. అవసరం లేదండి, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి మీరు బయటికి రావడానికి చాలా తేడా వచ్చారు. మా డైటీషియనే బిగ్ బాస్. ఓకే, సో కళ్యాణ్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 2 సినిమాలు చేశారు, అటు అన్నవరము ఇటు సర్దార్ గబ్బర్ సింగ్ చేశారు కాబట్టి. అన్నవరం చేసినప్పుడు మేడం
ఆల్రెడీ ఇండస్ట్రీకి రాకముందే డైహార్డ్ ఫ్యాన్ మేడం. అవునా? చాలా డైహార్డ్ ఫ్యాన్ మేడం నేను. ఓకే. చాలా ఇష్టం. అసలు ఆ ఖుషి సినిమాకి అయితే నాకు టికెట్లు దొరకలేదు మేడం. అయ్యో. అప్పటికి నేను ఫీల్డ్కి రాలేదు. ఆ. బ్లాక్లో కొనుక్కొని వెళ్ళాను మేడం. ఎంత కొన్నారండి టికెట్? 18 రూపాయల టికెట్ 250 రూపాయలు పెట్టి కొన్నాను మేడం. 18 రూపాయల టికెట్ 250 ఇచ్చి కొన్నారు సుమన్ శెట్టి గారు. అంత పిచ్చి మీకు? అంత పిచ్చి మేడం. ఓహో, ఓకే. సాంగ్ మేరే సాంగ్ అది కూడా సక్కలే మేడం ఆ సాంగ్. ఓకే, సూపర్. మరి కళ్యాణ్ గారితో అంటే అంత ఫ్యాన్ అయిన మీరు కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేయబోతున్నారు, ఎదురుగుండా నించుంటారు ఆయన, మీకు ఎలా ఫీల్ అయ్యారు? షాక్ మేడం, గుండెల్లో రాయి పడిపోయింది మేడం. ఫస్ట్ వెళ్ళగాని సుమన్ నువ్వంటే ఇష్టం, నీ కళ్ళంటే ఇష్టం అని అన్నారు మేడం. బా, ఇంకా నేనైతే పడిపోయాను మేడం. బాబోయ్ మనమే పిచ్చి ఫ్యాను, అతను అందం ఏంటని ఓకే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. అంత సపోర్ట్గా కూడా మేడం నాకు సర్దార్ గబ్బర్ సింగ్ కూడా చేయడం కారణం హీరో గారే నాకు అవకాశం ఇచ్చారు మేడం. ఫస్ట్ అవునవును. బాబీ గారు పిలిచారు మేడం. పిలిచి నువ్వు హీరో గారితో వర్క్ చేసావా ఏంటి అని అడిగారు మేడం. సార్ చేశాను సార్, హీరో గారే నీకు ఈ క్యారెక్టర్ ఇమ్మన్నారు. ఎంత గుర్తుంచుకుని ఉంటారు మేడం. దానికి దీనికి నుంచి 8 years to 10 years గ్యాప్ మేడం. అన్నవరానికి సర్దార్ గబ్బర్ సింగ్కి అంటే అంత గుర్తుంచుకొని మేడం చాలా మంది ఉంటారు మేడం హీరో గారితో. కానీ అంతలో నేను కూడా గుర్తున్నాను అంటే నిజంగా లక్ అనుకుంటున్నాను. ఇవ్వడం కానీ ఆ మూవీ 40 days వరకు చేశాను మేడం. మా మూవీ 40 days 40 days చేశాను మేడం. బట్ లెంత్ వైజ్ చాలా వరకు కొంచెం కట్ అయ్యింది.